అధ్యక్ష, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-2025 సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకు 11,500 రూపాయలు కేటాయించడం జరిగింది. మరి దీంట్లో ముఖ్యంగా ఏవైతే కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ కానీ లేకుంటే మెడికల్ కాలేజ్కు సంబంధించినటువంటి హాస్పిటల్స్ కానీ వాటన్నిటిని వెంటనే టేకప్ చేస్తామన్నందుకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ఈ సభా తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందజేస్తున్నామని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి గారికి రెండు క్వశ్చన్లు. ఒకటి, మీరు కార్పొరేట్ వైద్యం అందించలేదు కానీ కనీసం వైద్యం కూడా అందించలేనటువంటి దుర్భర పరిస్థితుల్లో వైద్య రంగం ఉన్నది. దాంట్లో ముఖ్యంగా ఈ వైద్య రంగం అంటే వైద్యో నారాయణో హరి అంటే వైద్యుడు దేవునితో సమానమని చెప్తారు. మరి ఈ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి రంగాలు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. మీ ఎడ్యుకేషన్ హెల్త్ పైన ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి వీటిని అన్ని రకాలుగా ఆదుకుంటేనే ప్రజలు బాగుంటారు అధ్యక్ష. మరి మనం ది సౌండ్ మైండ్ విల్ అబ్జర్వ్ ది సౌండ్ మ్యాటర్. అందుకే మనకు బ్రెయిన్ బాగా పనిచేయాలంటే మంచి హెల్తీగా ఉండాలి అధ్యక్ష. మరి హెల్తీగా ఉండాలంటే ప్రభుత్వ పరంగా వారికి అన్ని రకాలుగా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి మొదలుకొని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఏరియా హాస్పిటల్, అదేవిధంగా డిఎంఈ అంటే డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద వచ్చే మెడికల్ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేసినప్పుడే ప్రజలకు నిజమైనటువంటి వైద్య సదుపాయాలు కలుగుతాయి. అదేవిధంగా డాక్టర్స్ ఆ రకంగా పనిచేస్తారు అధ్యక్ష. ముఖ్యంగా ఏమిటంటే దీంట్లో ఈ పిహెచ్సిలలో ఎక్కడ చూసినా కానీ డాక్టర్స్ కొరత ఉంది అధ్యక్ష. ఒక డాక్టర్స్ కొరతే కాదు అధ్యక్ష, స్టాఫ్ నర్సెస్ కానీ, ఏఎన్ఎంలు కానీ, ఫార్మసిస్టులు కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఎక్కడ కూడా సంపూర్తిగా ఎక్కడ కూడా ఈ కొరత లేకుండా చూసినటువంటి దాఖలాలు గత ప్రభుత్వం లేదు అధ్యక్ష. మరి ఎప్పుడు చెప్పినా అటు మాజీ ముఖ్యమంత్రి గారు కానీ లేకుంటే మాజీ వైద్య శాఖ మంత్రివర్యులు కానీ మేము గతంలో బ్రహ్మాండమైనటువంటి వైద్యాన్ని అందించమని చెప్పుకున్నటువంటి వాళ్లకు ఇప్పటి వరకు కూడా మన కట్టినటువంటి బిల్డింగ్లు ఏవైతే ఏరియా హాస్పిటల్లో ప్రతి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో ఏరియా హాస్పిటల్లో దాదాపుగా 25 కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టించారు అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా అక్కడ క్యాడర్ స్ట్రెంత్ లేదు అధ్యక్ష. దాదాపు 16 మంది నుంచి 26 మంది వైద్యులు ఉండాలి అధ్యక్ష. 65 మంది స్టాఫ్ నర్సులు ఉండాలి, అదేవిధంగా టెక్నీషియన్స్ ఉండాలి, సూపర్ స్పెషలిస్టులు ఉండాలి, బ్లడ్ బ్యాంక్ ఉండాలి, సెంట్రల్ ఆక్సిజన్ ఉండాలి, అదేవిధంగా ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి వెంటిలేటర్ సపోర్ట్, అది క్యాజువాలిటీ కానీ ఐసీయూ కానీ వెంటిలేటర్ సపోర్ట్ ఉంటేనే హాస్పిటల్కు సార్థకత ఉంటుంది అధ్యక్ష. ఇప్పటి వరకు ఏ హాస్పిటల్ కూడా లేకపోతే ముఖ్యంగా మరి అచ్చంపేటలో గతంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఎవరు మన హరీష్ రావు గారు ఆధారగా హాస్పిటల్ ఓపెన్ చేసి ఇప్పటి వరకు ఎటువంటి ఎక్విప్మెంట్స్ కానీ ఏవి కూడా సమకూర్చలేదు అధ్యక్ష. దానికి తోడుగా కనీసం సెంట్రల్ ఆక్సిజన్ కూడా సప్లై చేసేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. మరి నేను ఈ ప్రభుత్వాన్ని మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో పాటుగా మంత్రివర్యులు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. మొన్న మా అచ్చంపేటకు వచ్చినప్పుడు వారిని వెంటనే 2 హాస్పిటల్ శాంక్షన్ చేసి క్యాడర్ స్ట్రెంత్ను కూడా ఇస్తామన్నారు. ఒక అచ్చంపేటే కాదు అధ్యక్ష, ఇవి చాలా చోట్ల ఈ మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించినటువంటి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వీటి మీద దృష్టి పెట్టకుండా కేవలం అరకొరగా ఈ మెడికల్ అండ్ హెల్త్ను సంబంధించినటువంటి విషయాలు గత ప్రభుత్వం పెడచెవిన పెట్టి ఈ ఆరోగ్యంగా ఉండాల్సినటువంటి ప్రజలకు ఏవైతే డాక్టర్స్ అందించాల్సినటువంటి మెడిసిన్స్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఇవన్నీ ఏవి చెప్పకుండా ఏవి చేయకుండా కనీస సౌకర్యాలు కల్పించకుండా మరి ఈ రకంగా అస్తవ్యస్తం చేసినటువంటి ఘనత గత ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా మేమందరం కూడా ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదువుకున్నాం అధ్యక్ష. ఈ సభలో దాదాపు 15 మంది డాక్టర్లు ఉన్నాం అధ్యక్ష. దాంట్లో 7 మంది ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నాం. ఉస్మానియా మెడికల్ కాలేజీ అస్తవ్యస్తంగా తయారైంది అధ్యక్ష. మొన్న గవర్నర్ గారు వెళ్ళి ఉస్మానియా మెడికల్ కాలేజీని సందర్శించి ఈ హాస్పిటల్ వెంటనే కొత్త హాస్పిటల్ కట్టాలని చెప్పినప్పటికీ కూడా హెరిటేజ్ పేరుతో ఇది కట్టకూడదని చెప్పి కోర్టులో కేసు ఉన్నప్పుడు కూడా ఈ కేసును మరి వాళ్ళు పరిష్కారం చేయకుండా కేసును అటెండ్ కాకుండా అది ఒకవేళ హెరిటేజ్ అని ఉంటే దానికి సంబంధించినటువంటి ఆ బిల్డింగ్ అలానే ఉంచి కొత్త స్థలాన్ని తీసుకొని మరి బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా
మరి గత ప్రభుత్వం దాన్ని పెడచెవిన పెట్టింది అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం వెంటనే ఉస్మానియా మెడికల్ కాలేజీతో పాటు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దీనికి అత్యంత పేరున్నది అధ్యక్ష. మీరు ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఎప్పుడు 1929లో నిర్మించారు అధ్యక్ష. మొదట ఇది అఫ్జల్గంజ్ దవాఖానా అధ్యక్ష. తర్వాత చాలా కొన్ని లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి ఘనత ఉస్మానియా మెడికల్ కాలేజీ దక్కింది అధ్యక్ష. అదేవిధంగా మరి గాంధీ హాస్పిటల్ అధ్యక్ష. గాంధీ హాస్పిటల్లో పోయినసారి 2020 జనవరి 30 నాడు కేరళలో కోవిడ్-19 మనకు అనుకున్నాం అధ్యక్ష. తర్వాత మార్చి ఏప్రిల్లో ఇదే సభలో మా సీతక్క గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి మాస్కులు సప్లై చేయాలని అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి గారిని మాస్కులు సప్లై చేస్తే బాగుంటుంది అని చెప్తే మాజీ ముఖ్యమంత్రి గారు నవ్వారు అధ్యక్ష. ఏమిటండి కోవిడ్ ఏంటి రావడం ఏంటి, చిన్న పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది, మాస్కులు ఏం అవసరం ఉందా అని అవహేళనగా మాట్లాడినటువంటి గత ముఖ్యమంత్రి కోవిడ్-19 మేనేజ్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు అధ్యక్ష. మరి గత గాంధీ హాస్పిటల్లో కోవిడ్ హాస్పిటల్ చేసి కనీసం పీపీఈ కిట్లు లేకుండా, క్యాప్ మాస్కులు లేకుండా, కనీస డ్రగ్గులు ప్రొవైడ్ చేయకుండా ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి ఘనత గత ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. మరి నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా అధ్యక్ష. సుప్రీంకోర్టు అడిగింది అధ్యక్ష, ఎంతమంది కోవిడ్ పేషెంట్ చనిపోయారు ఈ రాష్ట్రంలో అంటే వాళ్ళు ఇచ్చినటువంటిది 4,000 చిల్లర అధ్యక్ష. మరి సుప్రీంకోర్టు వాళ్ళకి డబ్బులు ఇవ్వమంటే 12,000 మందికి డబ్బులు ఇచ్చారు అధ్యక్ష. ఇంకా కొంతమంది పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గతంలో గత ప్రభుత్వం ఏ రకంగా ఈ మెడికల్ అండ్ హెల్త్ను నిర్లక్ష్యం చేసిందో ఇది మంచి ఉదాహరణ అధ్యక్ష. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇప్పటికైనా మన ప్రభుత్వం వచ్చింది, చాలా సంతోషం. మరి ఏదైతే బ్యాలెన్స్ వర్క్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో మెడికల్ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ అదేవిధంగా క్యాడర్ స్ట్రెంత్ కానీ అదేవిధంగా అన్నిటికి మించి ఈ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో ఈ స్టాఫ్ నర్స్ కొరత ఉంది అధ్యక్ష. ప్రతి హాస్పిటల్లో 50% కూడా స్టాఫ్ నర్సు లేరు అధ్యక్ష. డాక్టర్స్ కొరత ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఫార్మసిస్టుల కొరత ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, గత ప్రభుత్వం ఎట్లాగో మర్చిపోయింది అధ్యక్ష మెడికల్ అండ్ హెల్త్ను. మరి గతంలో 2004, 2014 వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పెట్టాం అధ్యక్ష. అదే ఆరోగ్యశ్రీని ఇవాళ 5 lakhs నుంచి 10 lakhs వరకు ఎన్హాన్స్ చేసి ఈ రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఒక దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి అనౌన్స్ చేయడం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు అధ్యక్ష. రెండవది ఏమిటంటే దీంతో పాటుగా ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఇంకా వీలుంటే హెల్త్ కార్డు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ కూడా మరి జనరల్ పబ్లిక్ ఎట్లాగో ఎంప్లాయీస్కి అయితే ఉంది అధ్యక్ష. మరి వాళ్ళకు కూడా జనరల్గా ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్లకు ప్రభుత్వం మళ్ళీ హెల్త్ కార్డు ఇష్యూ చేస్తే బాగుంటుందని నా సలహా అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ చాలా వరకు మరి హెల్త్ పైన మనం దృష్టి పెడతా ఉన్నాం అధ్యక్ష. అన్నిటికి మించి ఇంకో చిన్న విషయం ఏంటి అధ్యక్ష అంటే గతంలో కరోనా సమయంలో గాంధీ హాస్పిటల్లో ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆ నోడల్ ఏజెన్సీ ద్వారా చాలామంది స్టాఫ్ నర్సులను రిక్రూట్ చేశారు అధ్యక్ష. మరి వాళ్ళను ఆ స్టాఫ్ నర్సులను మొన్నటికి ఒక 1 year బ్యాక్ ఈ స్టాఫ్ నర్సులు మొత్తం కూడా అవుట్ సోర్సింగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ విధుల నుంచి తొలగించడం జరిగింది అధ్యక్ష. కాబట్టి దయచేసి వాళ్ళను ఏదో రకంగా ప్రభుత్వం వాళ్ళను అబ్జర్వ్ చేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. మొన్న 6,000 పైచులకు ఈ రాష్ట్రంలో స్టాఫ్ నర్సులను రిక్రూట్మెంట్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది అధ్యక్ష. అదే తరహాలో మళ్ళీ త్వరలోనే మీరు డాక్టర్స్ రిక్రూట్మెంట్ కానీ ఫార్మసిస్ట్ కానీ ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తే నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే కోరుకున్నదో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ తరహాలో మనం అంతా పనిచేయాల్సింది కోరుతూ అన్నిటికి మించి ఇంకొకటి ఏమైనా అధ్యక్ష అంటే గతంలో ఏవైతే చెప్పిందో ఉస్మానియా మెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్ కానీ గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్ నర్సుల రిక్రూట్మెంట్ కానీ అదేవిధంగా కేఎంసీ ఇవన్నీ కూడా గతంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ కాబట్టి వీటికి చాలా వరకు ఫెసిలిటీస్ ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా నిన్న మొన్న మరి వాళ్ళు చెప్పినట్టుగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టామని గొప్పలు చెప్పుకుంటున్నట్టు వాళ్లకు నేను ఒకటే కోరుతున్నాను అధ్యక్ష. అక్కడ చాలా వరకు స్టాఫ్ లేదు, మెడికల్ కానీ పారామెడికల్ కానీ స్టాఫ్ లేదు, బిల్డింగ్ల కొరత ఉంది, అరకొరగానే ఇప్పటికి కూడా క్లాసులు ఉన్నాయి. ఇప్పటికే చాలా హాస్పిటల్లో థియరిటికల్ క్లాసెస్ నడుస్తున్నాయి. మరి 18 months తర్వాత ఇది క్లినికల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి క్లినికల్ క్లాసెస్ స్టార్ట్ కాకముందే అక్కడ ఏవైతే నిబంధనలకు అనుగుణంగా ఐఎంసీ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తేనే
ఈ మెడికల్ కాలేజ్ గుర్తింపు ఉంటుంది అధ్యక్ష. దయచేసి వాటి మీద దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇక నీటి విషయానికి వస్తే అధ్యక్ష, ఇరిగేషన్ విషయానికి వస్తే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ గతంలో 2016లో మొదలుపెట్టారు అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సరం వరకు కూడా దాదాపు 60% కూడా కంప్లీట్ కాలే. ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి 2023 ఒక 2 నెలల ముందు ఎన్నికల కన్నా ముందు ఒక పంపు స్టార్ట్ చేశారు అధ్యక్ష. అది కూడా ఒక 1 అవర్ స్టార్ట్ చేసి ఆ నీళ్ళన్నీ తీసుకొని పోయి అన్ని దేవాలయాల్లో పెట్టి అన్ని దేవతలను పూజించి మేమే నీళ్ళు ఇస్తున్నాం, మాకు తప్ప ఎవరు నీళ్ళు ఇయ్యరు, ప్రపంచంలో ఎవరు చేయలేదు, ఆ విధంగా అన్ని గుళ్ళకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవుళ్లకు ఆ నీళ్లు సమర్పించి పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేశారు అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా 60-70% కూడా కంప్లీట్ కాలేదు అధ్యక్ష. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి నుంచి 1 ఎకరం మారలేదు అధ్యక్ష. కాబట్టి మాకు అచ్చంపేట కానీ అదేవిధంగా దేవరకొండ మునుగోడు వీటికి సపరేట్ పంపు పెడతామని చెప్పేసి గత అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి వారు ఇక్కడ మాట్లాడారు అధ్యక్ష. దానికి విరుద్ధంగా ఇవాళ ఏదుల నుంచి డిఎల్ఐ తీసుకుపోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి సపరేట్ పంపు పెడతామని చెప్పేసి మళ్ళీ ఏదుల రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ ద్వారా తీసుకుపోతామని చెప్తున్నారు అధ్యక్ష. మా రిక్వెస్ట్ ఏమిటంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పైన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కేఆర్ఎంబీ ఏదైతే ఉందో వాళ్ళు వీళ్ళకు మన గత ప్రభుత్వానికి నోటీస్ పంపిస్తే ఏఎల్ఐఎస్ కానీ డిఎల్ఐ కానీ నాట్ రిలేటెడ్ టు ది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి ఒక మెమో పంపారు అధ్యక్ష. కాబట్టి దయచేసి వీటిపైన ఒక క్లారిటీ రావాల్సి ఉన్నది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా సంబంధిత మంత్రివర్గం నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఈ 2 డిఎల్ఐ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ ఒక సపరేట్ పంపులు పెట్టి ఈ రెండింటి కూడా 19 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. అచ్చంపేటలో 5 మండలాలు, అదేవిధంగా దేవరకొండ మునుగోడ కలిపి మొత్తం 14 మండలాలు అధ్యక్ష. మొత్తం కలిపితే 19 మండలాలకు నీరు వచ్చే అవకాశం ఉంది. దయచేసి వీటిపైన మీరు దృష్టి పెట్టి ఈ ప్రభుత్వం అయినా మా అచ్చంపేట అత్యంత వెనుకబడ్డ ప్రాంతం అధ్యక్ష, డ్రాట్ టోన్ ఏరియా అధ్యక్ష. కాబట్టి మా ప్రాంతానికి నీళ్ళు ఇస్తేనే ప్రజలు సంతోషపడతారు అధ్యక్ష. కాబట్టి కృష్ణా రివర్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం అచ్చంపేట పైనుంచే పోతుంది. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాలని కోరుతూ గత ప్రభుత్వం మాటలు చెప్పింది కానీ పనులు చేయలేదు అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం మన పనుల రూపంలో చూపించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట తప్పదు మడమ తిప్పదు అని ఒక ఏదైతే సూక్తి ఉందో ఆ సూక్తికి కట్టుబడి ఉన్నారు అధ్యక్ష. మనమందరం కూడా ఈ రకంగా మరి ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మనం ప్రభుత్వం పనిచేయాలని కోరుతూ అదేవిధంగా నక్కలగండి రిజర్వాయర్ ఎస్ఎల్బీసీ టనల్లో అప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉంటే అధ్యక్ష 2007 నుంచి 2014 వరకు 23 కిలోమీటర్లు మన గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డ్రిల్లు అంటే టీబీఎం ద్వారా ఆ కెనాల్ కొడితే ఈ ప్రభుత్వం వచ్చిన కేవలం 10 సంవత్సరాల్లో 10 కిలోమీటర్లే కొట్టింది అధ్యక్ష. ఇప్పటి కూడా 9.5 కిలోమీటర్లు ఇంకా తోవాల్సి ఉంది. వెంటనే దాన్ని చేపట్టి అదేవిధంగా D1 డిస్ట్రిబ్యూటర్ 1 అచ్చంపేట నియోజకవర్గానికి వచ్చే విధంగా మరి సంబంధిత మంత్రివర్యులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన దృష్టి పెట్టాలని కోరుతూ మరొకసారి మరి అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.